కేశినేని నాని నిన్న సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేశినేని నానిని టార్గెట్ చేస్తూ కొంతమంది ట్వీట్ల ద్వారా తిట్ల వర్షం అయితే కురిపిస్తున్నారు. అందులో ప్రధానంగా పీవీపీ ఒకరు పొట్లూరి వరప్రసాద్. ఈయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు దుమారమే రేపుతున్నాయని చెప్పుకోవాలి. కేశినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నానని ప్రకటించిన తర్వాత ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. పీపాల బస్తా బెజవాడికి గుదిబండలా తయారయ్యావు, నువ్వు ఏదో మచ్చ వేసుకొని పుట్టావు, పార్టీ పుణ్యమా అని 10 ఏళ్లు బండి కొనసాగించావు, బ్యాంకులను దాదాపు జనాలని ఉద్యోగులను పీల్చి విప్పి చేశావు, ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి అన్ని మూసుకొని మూలన పడుండు పుండాకోర్ అంటూ కేశినేని నానిని ఉద్దేశించి చేశారు. మళ్ళీ కేశినేని నాని సీఎం జగన్ సమక్షంలో చేరిన నేపథ్యంలో మళ్ళీ మరొక ట్వీట్ అయితే చేసి తమదైన శైలిలో వ్యంగ్యంగా అస్త్రాలు సంధించారు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే, వీడి గుడిసేటు బుద్ధి గురించి పెదవాడంతా తెలుసు కదరా అబ్బాయి అని తెలియజేశారు. ఈ ట్వీట్ కేశినేని నానిని ఉద్దేశించే చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. పొట్లూరి వరప్రసాద్ ఈయన వైసీపీలో గతంలోనే ఉండి ఎంపీగా బరిలో ఉన్నప్పటికీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో దుమారమే రేపుతున్నాయి. ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఓ ట్వీట్ ద్వారా కేశినేని నానికి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవేంటంటే, నువ్వు వైసీపీ కోవర్ట్ అని తేలిపోయింది, కొడాలి నాని వల్లభనేని వంశీ మాట్లాడే మాటల్లో నీకు బాగా ఉందని తేలిపోయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి, వెల్లంపల్లికి అనుకూలంగా పనిచేయడానికి నీ బ్లాక్మెయిల్ రాజకీయాలను విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా వేయించుకున్న రోజే నాకు తెలుసు. కానీ నా బాస్ చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న గౌరవంతో ఏం మాట్లాడకుండా ఉన్నాను. ఈరోజు ప్రజలకి తెలుగుదేశం సైనికులకి కూడా తెలిసిపోయింది అంటూ ఒక ట్వీట్ అయితే చేశారు. బుద్ధా వెంకన్నకి కేశినేని నానికి మధ్య జరుగుతున్న మాటలు దుమారమే రేపుతున్నాయి. ఇది కేశినేని నానికి ట్వీట్ల ద్వారాగా పలువురు తిట్ల వర్షం కురిపిస్తున్నారు.